2025 కొత్త సంవత్సరానికి ఆహ్వానం. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ వారం ఈ న్యూ ఇయర్ మెసేజ్ ఇమ్మని రెవరెండ్ నల్లా పాల్ గారిని అడిగాను. ఆయన ఈరోజు మనతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారు. రిచ్మండ్లో తెలుగు చర్చ్లో ఆయన పాస్టర్ గారు. యుటిసి బెంగళూరులో ఎంటీహెచ్ చేసి యూనియన్ ప్రెస్బిటరియన్ సెమినరీలో టీహెచ్ఎం చేశారు. ఆయన గురించి, ఆయన పరిచర్య గురించి ప్రార్థించండి. ఈరోజు ఆయన వాక్యం ధ్యానిస్తుండగా జాగ్రత్తగా విందాం. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా 2025వ సంవత్సరము మరి యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేశాడు. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విధంగా మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రెవరెండ్ డాక్టర్ జేమ్స్ ఎలీషా తానేటి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సర సందర్భంగా కొన్ని మాటలను బైబిల్ గ్రంథంలో నుండి మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1 నుండి 8 వరకు గల వచనాలను మీతో కలిసి ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. ఈ ప్రత్యేకమైన వాక్య భాగము ప్రత్యేకంగా 40వ అధ్యాయం నుండి 2వ యెషయాగా పిలువబడుతున్న ఈ యొక్క గ్రంథ భాగం. ఈ ప్రత్యేకమైన గ్రంథంలోనే మనము యేసు ప్రభువును గురించిన అనేక ప్రవచనాలను చూస్తాం. మనము ఇప్పుడు చూడబోయే 40వ అధ్యాయము 1 నుండి 8 వరకు గల ఈ వచనాల్లో కూడా యేసు ప్రభువును గురించిన ప్రవచనాలతో పాటుగా కొన్ని విశిష్టమైన మన జీవితానికి, నేటి సమాజానికి, నేటి సమయానికి ఎంతో దగ్గర పోలికగా ఉన్న ఈ అంశాన్ని మనం చూస్తాం. మొదటి వచనం నుండి మనం ఒకవేళ చూడగలిగితే ప్రవక్త మాట్లాడుతున్న మాటలు, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఇది ఒక గొప్ప శుభవార్తగా యెరూషలేముకు, ఒకవేళ మనం వీటిని అన్వయించుకోగలిగితే నేటి విశ్వాస సమాజానికి లేదా దేవుని ప్రజలకు ఈ యొక్క శుభవార్తగా ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం. దోషము లేదా శ్రమకాలము ముగిసిపోయిన సందర్భాన్ని అక్కడ ప్రవక్త మాట్లాడుతున్నారు. 3వ వచనంలో మనం చూస్తాము, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. ఈ మాటలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు భారతదేశంలో 1960లో జరిగిన ఒక సంఘటన నా జ్ఞాపకం వస్తుంది. బీహార్ రాష్ట్రంలో గయా అనే ప్రాంతంలో ఒక వ్యక్తి, దశరథ్ దాస్ మాంఝీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆ గ్రామం నుండి ఎవరైనా కానీ విద్య, వైద్యము లాంటి సదుపాయాలు అందడానికి వెళ్ళాలంటే ఒక పెద్ద కొండను దాని చుట్టూ నడిచి లేదా ప్రయాణం చేసి వెళ్ళవలసి ఉంటుంది. దాదాపు ఆ ప్రయాణ కాలము సూటిగా వెళ్ళేదానికంటే కూడా ఎంతో ఎక్కువ సమయం పడుతుంది. ఎవరు కూడా దాన్ని పట్టించుకునేవారు లేరు. ఈ దశరథ్ దాస్ మాంఝీ దాదాపు 22 సంవత్సరాలు కష్టపడి కేవలం తన 2 చేతులతో తన దగ్గరున్న సుత్తి లేకపోతే ఇంకొక కొన్ని చిజల్ లాంటి ఎక్విప్మెంట్స్తో ఆ పెద్ద కొండను తొలిచి ఆ కొండ ద్వారా, కొండ గుండా మార్గాన్ని చేశాడు. దాదాపు 2-3 గంటల ప్రయాణం అంత దూరము ఆ యొక్క తన కార్యం ద్వారా తగ్గిపోయింది. దాదాపు 30 అడుగుల వెడల్పైన మార్గాన్ని తను చేయగలిగాడు. ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్న మాటలు,
ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. మార్గాన్ని సిద్ధపరచడం, అడవిలో మార్గాన్ని సిద్ధపరచడం. ఒకవేళ భారతదేశ క్రైస్తవ సమాజాన్ని చూసుకున్నట్లయితే దాదాపు మెజారిటీగా ఉన్న భారతదేశ క్రైస్తవుల్లో అనేకులు మన పితరులను ఒకవేళ 2, 3 తరాల వెనుకకు మనం వెళ్ళగలిగితే, కొందరి జీవితాల్లో 1, 2 తరాల వెనుకకు వెళ్ళగలిగితే అరణ్యం లాంటి పరిస్థితులు, ఎత్తు పల్లాలు ఉండే అసమమైన పరిస్థితులు, ఆ పరిస్థితుల గుండా దేవుని సువార్త మార్గం చేసుకొని నా వద్దకు, మన వద్దకు వచ్చింది. చాలాసార్లు గతాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఇష్టపడం. చాలాసార్లు మన పితరుల పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఇష్టపడం. ఇక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతున్న మాటలు ఎత్తైనవి, ఈ వంకరైనవి, కరుకైనవి, లోతైనవి ఇవన్నీ లేకుండా సమము చేయాలి, సమముగా ఉండాలి అనే మాటలను ప్రవక్త యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మన ధ్యానాంశంగా మనము ముందుకు వెళ్తున్న ఈ మాటలు 6వ వచనం నుండి మనం చూద్దాం. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. ఒక సంభాషణ ప్రవక్తకు లేదా దేవుని స్వరానికి, దేవునికి ప్రవక్తకు మధ్యలో జరుగుతున్న ఈ సంభాషణగా మనం దీన్ని చూడవచ్చు. ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని ఒకడు అడుగుచున్నాడు. ఈ మధ్యలో ఈ దినాల్లో మనము చూసినట్లయితే క్రైస్తవ సమాజంలో అనేక మంది బోధకులు ఉన్నారు, అనేక మంది దైవజనులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు. ఇక్కడ దేవుడు ఈ ప్రవక్తను తన మాధ్యమంగా వాడుకుంటూ ప్రకటించు అని ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏం ప్రకటించాలి? ఏం ప్రకటించాలి? ఒకవేళ ప్రజలు కోరుకున్న విధంగా ప్రకటించాల్సి వస్తే ఆశీర్వాదాలు, దీవెనలు, సంతోషము, సమాధానము ఇవన్నీ కూడా మానవులుగా మనకు అవసరం. మనం వీటిని ఆశపడతాం. అయితే జనము లేదా ప్రజలు, మానవులు ఆశపడే ఈ విషయాలను ప్రకటించాలా? ఏం ప్రకటించాలి? చాలాసార్లు కంఫర్ట్ లెవెల్స్‌లో ఉండాలనుకునే బోధకులంగా ఉండాల్సి వస్తే మనము మాట్లాడుకునేది ఏమంటారు? ప్రజల మెప్పు కొరకు లేదా వారిని సంతోషపరచడానికి బోధ చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కూడా అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండేవి, ఆశీర్వచనాలుగా కనబడేవే మనం వినాలి లేదా చదవాలి అనుకుంటాం. ఇక్కడ ప్రవక్తకు ఒక సంశయం ఉంది లేదా ఒక ప్రశ్న ఉంది. ఏం ప్రకటించాలి? వాట్ డు ఐ నీడ్ టు ప్రీచ్? తర్వాత రాయబడ్డ ఈ మాటలు అంత ఆశాజనకంగా ఉండవేమో, కానీ సత్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఏమంటున్నారు? సర్వ శరీరులు గడ్డి అయ్యున్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ప్రవక్త మాట్లాడుతున్న మాటలు, దేవుని వాక్యము నిత్యము నిలుచును. మనుషులు గడ్డి వంటి వారు, మనుషులు గడ్డి వంటి వారు, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వులే ఉంది. ఏది శాశ్వతమైనది కాదు, క్షణికమైందే అనే మాటను ఇక్కడ ప్రవక్త ద్వారా మనము దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని మనము గమనిస్తాం. దేవుని వాక్యము నిత్యము నిలుచును అనే విషయాన్ని ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఒకవేళ 2024వ సంవత్సరాన్ని మనం దాటి మరొక సంవత్సరంలోకి అడుగుపెట్టాం. 2024వ సంవత్సరంలోని మన పరిస్థితులు, ఒకవేళ 2024వ సంవత్సరం ఆరంభంలో ఏ విధంగా మన పరిస్థితులు ఉన్నాయి, మన ఆరోగ్య పరిస్థితి కానీ, లేదా మన ఆర్థిక పరిస్థితి కానీ, మన కుటుంబ పరిస్థితి కానీ, మన సంఘ పరిస్థితి కానీ, మన ఉద్యోగ పరిస్థితులు కానీ 2024 ఆరంభంలో ఏ విధంగా ఉన్నాయి, 2024 చివరికి ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ మనం గమనిస్తే స్థిరంగా లేవు అనే సంగతిని మనం గుర్తించగలుగుతాం. మన ఆరోగ్య విషయాలు మనం చూసినా,
లేదా ఏ విషయాన్ని మనం చూసినా స్థిరమైనది ఏది కూడా లేదు అనే సత్యాన్ని మనం గ్రహిస్తాం. ఈ విషయాలు మనకు తెలుసు కానీ చాలాసార్లు వీటిని విస్మరిస్తాం. వీటిపై ఎక్కువగా ధ్యానము మనము ఉంచం. ఇక్కడ వాక్యము, దేవుని వాక్యాన్ని గురించి ప్రవక్త మాట్లాడుతూ ఏది శాశ్వతం కాదు, ఏది నిత్యమైనది కాదు, అన్నీ కూడా అశాశ్వతమైనయే. అయితే దేవుని వాక్యం మాత్రమే నిత్యము నిలిచేది అనే మాటను ప్రవక్త మాట్లాడుతున్న ఈ మాటలు, దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలను ప్రవక్త తెలియజేస్తాడు. దేవుని సృష్టిని గమనిస్తున్న మానవులు అనేక డిస్కవరీస్ చేశారు. మొదట భూమి స్థిరంగా ఉంటుంది అనుకున్నారు. లేదా భూమి బల్లపరుపుగా ఉంటుందనుకున్నారు. ఆ తర్వాత భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనుకున్నారు. సూర్యుడు స్థిరంగా ఉంటాడనుకున్నారు. కానీ వారు కనుగొన్న విషయం ఏంటంటే, సూర్యుడు కూడా స్థిరమైన వాడు కాదు. సూర్యుడు కూడా గమనంలోనే ఉన్నాడు. సూర్యుడు కూడా తన కక్షలో ముందుకు వెళ్తున్నాడు. గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతూ అలా ముందుకు వెళ్తున్నాయి. స్థిరమైనది ఏదీ లేదు. ఈ క్షణం తర్వాత మరొక క్షణము మారిపోతుంది. సమస్తము మారిపోతుంది. ఏది కూడా స్థిరమైనది కాదు. ఈ అస్థిరమైన స్థితిలో దేవుని వాక్యము మాత్రమే స్థిరమైనది అనే సత్యాన్ని మనం గమనిస్తాం. దేవునికి ఉన్న గుణ లక్షణాలను ఒకవేళ మనము గమనించగలిగితే, మానవునికి దేవునికి ఉన్న వ్యత్యాసం ఏంటి అనగా, దేవుడు స్థిరంగా ఉండేవాడు. ఆయన మారని దేవుడు. ఈ సత్యాన్ని బైబిల్ గ్రంథం చాలాసార్లు తెలియజేస్తుంది. ఒకవేళ వాక్యము, ఈ స్థిరత్వము అనగానే యోహాను గారి మాటలను మనము జ్ఞాపకం చేసుకోవలసి ఉంటుంది. యోహాను గారు తన సువార్తలో మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించాడు అనే మాటలను యోహాను గారు ఎంతో చక్కగా సువార్తలో రాస్తారు. ఈ అస్థిరత ఒకవైపు, దేవుని వాక్యము మాత్రమే స్థిరమైంది అనే ఆ యొక్క గొప్ప సత్యము ఒకవైపు, మరొక వైపు మార్గాన్ని సిద్ధపరిచే ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞను మనము గమనించవచ్చు. నిత్యుడైన దేవుడు, స్థిరంగా ఉండే దేవుని వాక్యం, సృష్టిని చేసిన వాక్యంగా, వాక్కుగా దేవుని వాక్యాన్ని ఆదికాండము మొదటి అధ్యాయంలోనే మనకు బైబిల్ గ్రంథం పరిచయం చేస్తుంది. ఆదియందు దేవుడు తన స్వరముతో, తన వాక్కుతో సృష్టిని చేసిన సత్యాన్ని మనం గుర్తిస్తాం. ఆ సృష్టికర్త సృష్టిని చేసిన ఆ మాటలు లేదా ఆ వాక్యము, యోహాను గారు రాస్తున్నట్లుగా కృపా సత్య సంపూర్ణుడిగా, శరీరధారిగా మన మధ్యలో ఆయన జీవించి, ఆయన మరణించి, ఆయన మానవునిలాగానే ఈ లోకంలో జీవించి, తిరిగి రానయున్న యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన ఎదురు చూస్తున్న విశ్వాస సమాజంగా ఉన్న మనం స్థిరమైన, శాశ్వతమైన దేవుని వాక్యాన్ని గ్రహించడంలోనూ, అర్థం చేసుకోవడంలోనూ, ప్రకటించడంలోనూ ఏ విధమైన జాగ్రత్తను లేదా ఏ విధమైన స్థితిని మనం కలిగి ఉన్నామో మనం గుర్తించాలి. నూతన సంవత్సరం 2025వ సంవత్సరంలో మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఏది కూడా స్థిరమైనది కాదు. ఒకసారి ప్రసంగి గారి మాటను కూడా మనం చూద్దాం. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని మాట్లాడుతున్న మాటలను ఒకవేళ మనం గమనిస్తే, మొదటి అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం. మునుపు ఉండినది ఇక ఉండబోవునది, మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. మానవుల జీవితాల్లో తరతరాలుగా జరుగుతున్న పరిస్థితులని మనం చూస్తాం. ఒకవేళ మన పితరుల జీవితాలను లేదా అక్కడున్న పరిస్థితులను మనం చూసినప్పుడు ఎత్తు పల్లాలు, అసమానతలు ఉన్న పరిస్థితి ఒకవేళ మనలో చాలామందికి తెలుసు. నేటి పరిస్థితుల్లో, నేటి సమాజంలో కూడా ఆ విధమైన అసమానతలు. మానవులకున్న ఒక గొప్ప లక్షణం ఏంటి అనగా, అసమానతలను త్వరగా మనము వాటిని అర్థం చేసుకుంటాం, లేదా అసమానతలు త్వరగా సృష్టించే స్థితి మానవులకు ఉంటుంది అని మనం గ్రహించాలి. ఏ విధమైన అసమానతలు? స్త్రీ పురుష ఏమంటారు, లింగంలో ఉన్న అసమానత, స్త్రీ పురుష అసమానతలు అనుకోవచ్చు,
లేదా రంగు మనిషి యొక్క శరీర చర్మానికి సంబంధించిన రంగు కావచ్చు, లేదా మనిషి యొక్క ఆకారం కావచ్చు. కొందరు ఏమంటారు ఫిట్‌గా ఉన్నారని, సన్నగా ఉన్నారని, లావుగా ఉన్నారని ఈ విధమైన వ్యత్యాసాలు, తారతమ్యాలు అయ్యుండవచ్చు. లేదా రేస్ లేదా ఈ జాతికి సంబంధించిన వాడు, ఆ జాతికి సంబంధించిన వాడు, ఆ దేశానికి సంబంధించిన ఈ విధమైన అసమానతలు అయ్యుండవచ్చు. లేదా ఆహ్, ధనికులు, పేదలు అనే అసమానతలు అయ్యుండొచ్చు. అదేవిధంగా రకరకాల భారతదేశంలో ఒకవేళ మనం చూస్తే ఒకవేళ ఆహ్, ఈ యొక్క కులము, మతము ఈ విధమైన అసమానతలు అయ్యుండవచ్చు. అసమానతలు మానవుల మధ్యలో ఉన్నాయి. ఎత్తు పల్లాలు మానవుల మధ్యలో ఉన్నాయి. దేవుని సువార్త ప్రభువు మార్గము సిద్ధపరచండి అనే ఒక గొప్ప ఆ సందేశము మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ స్థిరమైన వాక్కు నేడు కూడా ప్రకటించడానికి మనము సన్నద్ధులంగా ఉండాలి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. స్థిరమైన దేవుని వాక్యం. ఈ యొక్క మానవుల జీవితాలను మనం తరతరాలుగా పరికించి చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఈ అసమానతల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండడం, ఎప్పుడు అసమాధానం కలిగి ఉండడం, లేదా ఎప్పుడు ఏదో ఒక విషయంలో గొడవలు పడుతూ ఉండడం, యుద్ధాలు, హింస, ఎక్కడ చూసినా నిరాశ, నిస్పృహ, కొన్ని సందర్భాల్లో చూస్తే ఆకలి చావులు, కొన్ని సందర్భాల్లో చూస్తే నిరుద్యోగ సమస్య, ఆర్థిక అసమానతలు. ఇన్ని అసమానతల మధ్యలో, ఇన్ని ఎత్తుపల్లాల మధ్యలో సువార్త, దేవుని వాక్యము స్థిరమైనది అనే సత్యాన్ని ప్రకటించేవారుగా విశ్వాస సమాజాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అనే సత్యాన్ని ఈ నూతన సంవత్సర సందర్భంగా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చాలాసార్లు నూతన సంవత్సరం అనగానే సస్య శ్యామలము, సుఖ సంతోషాలు, ఆరోగ్యము, లేదా సంపద, దీవెనలు వీటి గురించి మాట్లాడతారేమో బోధకులు, పాస్టర్ గారు అనే ఆశతో వినేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా మాట్లాడి జనాల్ని సంతృప్తి చెందించాలి. వారి ఎక్స్‌పెక్టేషన్స్‌ని మీట్ కావాలి అనే స్థితిలో బోధకులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ప్రవక్తలు మాట్లాడుతున్న మాటలను మనము బైబిల్ గ్రంథాన్ని సూక్ష్మంగా గమనించగలిగితే మనము ప్రతి పరిస్థితిని అడ్రెస్ చేసే విధంగా ప్రవక్తలు మాట్లాడతారు. దేవుని వాక్యము మాట్లాడుతుంది. స్థిరమైన దేవుని వాక్యము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు, ఆయన పరిచర్య చేసినప్పుడు, ఆయన పరిచర్య ప్రారంభంలో ఆయన పెరిగిన నజరేతులోనికి ఆ ఊరికి ఆయన వచ్చినప్పుడు లూకాసు సువార్తికుడు అక్కడ రాస్తాడు. ఆయన అక్కడ ఒక సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రవక్త అయిన యెషయా రాసిన ఆ గ్రంథాన్ని ఆయన తీసుకొని, ఆ గ్రంథంలో నుండి ఉన్న ప్రవచనాన్ని యేసు ప్రభువు ఆయన మాట్లాడుతూ, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారికి ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన మాట ఆయనకు దొరికింది. ఈ విధమైన ప్రవచనాలు, దేవుని వాక్యాలు మన జీవితాల్లో, మన విశ్వాస జీవితంలో, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏం ప్రకటిస్తున్నాము, దేవుని స్వరం నుండి ఏమి ఆశిస్తున్నాము అనే దాన్ని అర్థం చేసుకొని, లేదా ఆ స్థితిని మనం అర్థం చేసుకొని మన విశ్వాస జీవితంలో కొనసాగడానికి 2025 సంవత్సరాన్ని దేవుడు మనకు మరొక సంవత్సరంగా మన జీవితాలు అనుగ్రహించాడు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. నూతన సంవత్సరం మళ్ళీ వచ్చింది. అనేక నూతన సంవత్సరాలు మన జీవితాల్లో వచ్చి ఉంటాయి. కొందరి జీవితాల్లో 20, 30, 40, 50, 60, 70, 80 ఇన్ని నూతన సంవత్సరాలు చూసిన వారు మన మధ్యలో ఉన్నారు. ఇంత జీవిత కాలంలో ఏం మార్పు మన జీవితంలో సంభవించింది? ఏం చూడగలుగుతున్నాం మనం? ఏ విధంగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం? స్థిరమైన దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న మాటేంటి? ఒకవేళ 6వ వచనంలో మనం చూస్తే ప్రకటించుము అనే మాట. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్‌లో క్రై ఔట్ అని ఉంది. గట్టిగా ప్రకటించండి. అరచి ప్రకటించండి. ఏమని ప్రకటించాలి? ఏమని ప్రకటించాలి? ఏది కూడా శాశ్వతం కాదండి. మానవులమైన మనమందరం ఎవరం కూడా శాశ్వతం కాదండి. ఇదంతా కూడా అశాశ్వతమైనదేనండి అని ప్రకటించాలి. ఆ విషయాలు మనకు తెలియనివి కావు. మరొకసారి
దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. శాశ్వతం అనుకునే 2024వ సంవత్సరం కూడా గతించిపోయిందేమో. శాశ్వతం అనుకునే 2025వ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో మనకెవరికీ తెలీదు. దేవునికున్న మరొక లక్షణం, నూతనమైనది ఏదీ లేదని ఒకవైపు ప్రసంగి గ్రంథంలో జ్ఞాని ప్రకటిస్తూ ఉన్నాడు. విలాప వాక్యముల గ్రంథంలో ఇర్మియా రాస్తున్న మాటలు మనం చూస్తాం. 3వ అధ్యాయము 23వ వచనం. ఈ మాటలు మనలో నిరీక్షణను, దేవుని ఎడల దేవుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క శక్తి లేదా ఆయన ప్రేమ మన ఎడల ఆయన ఏ విధంగా చూపుతున్నాడు, దేవుని యొక్క మరొక శాశ్వతమైన ఒక లక్షణాన్ని మనం చూస్తాం. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22లో మనం చూసినప్పుడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నవారము. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. నిత్యము నిలుచు దేవుని వాక్యము, స్థిరమైన దేవుని వాక్యము, వంకరగా ఉన్న వాటిని, కరుకుగా ఉన్న వాటిని, ఎత్తైన వాటిని, లోతైన వాటిని అన్నిటినీ చదును చేసి సమముగా చేసే దేవుని వాక్యము, ఆదరణ నెమ్మదిని కలిగించే దేవుని వాక్యము, అది స్థిరమైనది. దేవుని వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అని ప్రవక్త అయిన ఇర్మియా రాస్తున్న ఈ మాటలను మనం చూస్తాం. తర్వాత 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారం. 2025వ సంవత్సరాన్ని మనము చూసాము. మనము ఈ సంవత్సరంలో అడుగుపెట్టాము. ఇది దేవుని వాత్సల్యత. ఇది దేవుని వాత్సల్యత కనుక మనము నిర్మూలము కాకున్నవారు. ఈ వాత్సల్యత నూతనంగా దేవునికి మన ఎడల కలుగుతుంది. నూతనమైనది ఏదీ లేదు, స్థిరమైనది ఏదీ లేదు. నూతనమైనది కేవలము దేవుని కృప, దేవుని వాత్సల్యత మాత్రమే. స్థిరమైనది దేవుని వాక్యము మాత్రమే. ఈ విషయాలను దేవుడు ఈ యొక్క నూతన సంవత్సర సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలుగా ఒకవేళ మనము గుర్తించగలిగితే, యేసు ప్రభు ఆయన శిష్యుల నుండి ఆయన ఆరోహణమవుతూ పరలోకానికి వెళ్తున్న సమయంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి మాటగా మనం చూస్తున్న ఈ మాటలను చూస్తాం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. స్థిరమైన వాక్యము, వాక్య స్వరూపి, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన యేసు ప్రభు ఆ తర్వాత యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాననే ఆ యొక్క స్థిరత అనుదినము నూతనంగా కలుగుతున్న దేవుని యొక్క వాత్సల్యత. ఈ యొక్క గొప్ప సత్యాలను మనము గమనిస్తూ మన జీవితంలో మరొక నూతన సంవత్సరంలో మనము ప్రవేశించి ముందుకు వెళ్ళడానికి ఆశతో, ముందు ఏముందో అనే ఒక ఆతురతతో, లేదా కొన్నిసార్లు నిరాశ, నిస్పృహ లాంటి పరిస్థితి, ఏ విధమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని వాక్యము స్థిరమైనది అని మనం గ్రహిస్తూ జీవితంలో, విశ్వాస ప్రయాణంలో మనకు అప్పగించబడిన బాధ్యతలో అలుపెరగక ముందుకు పరిగెత్తడం మన బాధ్యత అని మనం గ్రహించుదాం. దశరథ్ దాస్ మంజీని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ అడ్డంకిని 22 సంవత్సరాల ఆ యొక్క ప్రయాసతో ఆయన తొలగించగలిగాడు. మార్గాన్ని సిద్ధపరిచాడు. ప్రయాసతో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, ప్రయాసతో మార్గాన్ని సిద్ధపరచడానికి, ప్రకటించడానికి దేవుడు మనకు ఈ ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను, బాధ్యతను ముందుకు తీసుకువెళ్తూ ఉండగా ఆయన కృపా సహాయము మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. స్థిరమైన దేవుని వాక్యము, ఎడతెగక నిలుచు ఆయన వాత్సల్యత మనలను బలపరిచి మన ప్రయాణంలో, ఈ జీవిత ప్రయాణంలో, విశ్వాస ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉండగా
సహాయంగా ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము మా ప్రాణాల్ని తెప్పరిల్ల చేసేది, అది మా త్రోవకు వెలుగని, ప్రభా మా పాదములకు దీపమని మేము గ్రహించి, అదేవిధంగా స్థిరమైన మీ వాత్సల్యత కారణంగా అనుదినము నూతనంగా మీరు మాడల చూపిస్తున్న ఆ యొక్క వాత్సల్యత, ఆ యొక్క ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ, మా ముందున్న నూతన సంవత్సరము మా విశ్వాస ప్రయాణంలో, మా జీవిత ప్రయాణంలో ముందుకు కొనసాగుటకు, మీ యొక్క సాధనాలుగా వాడబడుటకు మీ కృపా సహాయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.